సింహరాశి వారికి అక్టోబర్ 19వ తేదీ ఆదివారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఆశ్చర్యపోవడమే కాదు, ఇలాంటి సంఘటన ఎలా జరిగింది అని కూడా మీరు నివ్వెరపోతారనమాట. తప్పకుండా ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నిజంగా ఆశ్చర్యపోతారండి. అలాగే ఒక దేవత అనుగ్రహం అనేది మీపై ఉందని కూడా చెప్పి తెలుసుకోండి. మరి ఆ దేవత ఎవరనేది కూడా మీరు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఆ దేవత ఎవరు కూడా తప్పకుండా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా వినండి. ఇప్పటి నుంచి మీకు అన్నీ కూడా మంచిగా శుభంగా జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ రాశివారు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడటం కానీ అబద్ధాలు మాట్లాడడం కానీ అసలు వీరికి సహించదండి. కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలను బాధలను పడ్డారనమాట. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. దానికోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారనమాట. అంతగా ఎప్పుడు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారికి ఎప్పుడు కూడా నా అనుకున్న వాళ్ళే ఎప్పుడు వీరికి దెబ్బ తీస్తూ ఉంటారనమాట. ఎన్నో రకాలైనటువంటి మానసిక బాధలను అనుభవించారండి. ఎలాంటి ఆటంకాలు కూడా రేపటి రోజున మీకైతే ఇప్పుడు కనిపించడం లేదు. జీవితం చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. మీ కళ్ళన్నీ కూడా మీరు ఎప్పుడైతే అంటే ఒక విజయ దిశగా మీరు రావాలని చెప్పి ఆశపడ్డారో దానికి మీరు తప్పకుండా విజయానికి దగ్గరలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో కూడా మీరు కొన్ని రోజుల నుండి గతంతో కంటే పోల్చుకుంటే మీరు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించడం చూస్తారనమాట. ఇది కూడా ఒక దైవానుగ్రహం ద్వారా ఈ రాశి వారికి జాలిగుణం అనేది కూడా అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారండి. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారనమాట. అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులకు తోడుగా ఉండడం వీరికి బాగా అలవాటయిందనమాట. ఈ రాశివారు చాలా నమ్మకస్తులండి. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారనమాట. వీరికి కొంతమంది నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. అయితే వీరికి మంచి భవిష్యత్తు అనేది రాసిపెట్టి ఉంటుందని భగవంతుడు ఏమిటంటే మంచి వారికి కష్టాలు ఎక్కువగా పెడుతూ అంటారు కదా. మరి మనకి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసుకున్నటువంటి కర్మఫలాల ఆధారంగానో లేదంటే మనం చేసినటువంటి తెలుసో తెలియకో ఏదో ఒక పనులంటే చేసి ఉంటాం కదా, వాటి వల్ల ఏర్పడతాయి. అన్నిటికంటే భగవంతుడు కారణం కాదండి. కాబట్టి మనం తెలిసి తెలియక భగవంతుడు మన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనం పనులు చేసుకుంటూ వెళ్ళడం మన జ్ఞానాన్ని ఇస్తారనమాట. పశువులకు జ్ఞానం లేదు కదా, కాబట్టి మనకొకటే ఆలోచన అనేది ఉంటుంది. కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉండకూడదు. మనకు జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు, దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా అని ఒక నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట. అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుంటే ఉంటే బాగుండేది కదా అని చెప్పి అనుకుంటే ముందుగానే 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పని కరెక్టా కాదా అని పని చేయడం వల్ల మనకు ఏదైనా నష్టమా, సమాజానికి ఏదైనా నష్టమా 1-2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మనం చేసేటువంటి దాని పని వల్ల మనకు లాభం నష్టం అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు చూడబోతున్నారండి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇంకా ముందు రోజుల్లో కూడా మీరు మంచిగా ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటువంటి కొత్త పనులు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు లాభాన్ని అయితే తెచ్చిపెడతాయన్నమాట. కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి, కొత్త స్థలం కొనుక్కోవాలని చెప్పి చూసే వారికి రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. అలాగే చాలా రోజుల నుండి మీ కళ కూడా సహకారం అవుతుందండి. మంచి శుభవార్త అయితే వింటారనమాట. ఈ రాశి వారికి పైకి చూసేందుకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు, కానీ లోపల మాత్రం సున్నితమైనటువంటి హృదయాలన్నమాట. ఎంత పెద్దవారైనా కానీ అసలు అంటే ఏదైనా బయటపడాలని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని, ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి హృదయాలు, కానీ అసలు బయటపడరు. ఏంటంటే వీరు తప్పు చేయకపోతే ఎవరిని కూడా చూసి భయపడరండి. వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అలాగే అవమానాలను కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొని చాలామంది దగ్గర మోసపోయి చాలా బాధలు కూడా అనుభవించారు. అయితే ఆపదలో ఉన్నప్పుడు మీకు ఎవరు కూడా సహాయం అయితే చేయడం లేదండి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. భగవంతుని మాత్రమే నమ్ముకొని ఆయన అనుగ్రహానికి మాత్రమే పాత్రులు కండి. మనుషులకు ఈ రోజుల్లో ఎవరికి కూడా నమ్మడానికి లేదు. మనం ₹1 దాచుకొని సంపాదించుకొని ₹1 మనం వృద్ధిలోకి వస్తున్నాము అని అనుకున్నప్పుడు మన ద్వారా అన్ని విషయాలను తెలుసుకొని మనల్ని ముంచేటువంటి జనాలను మనం నమ్మడం కంటే భగవంతుడు అనుగ్రహానికి కాకుండా ఆధ్యాత్మిక పరంగా
కొంతైనా కానీ మన మనసుని డైవర్ట్ చేసుకోవడం వల్ల మనం చాలా ఇంప్రూవ్ అవుతాము. మన ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయన్నమాట. ఇక ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రేపటి రోజున కొన్ని సందర్భాల్లో మనం తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున తొందరపాటు నిర్ణయాలు మీరు ఎక్కువగా ఆసక్తి చూపకండి. దానివల్ల నష్టాలు వచ్చేటువంటి అవకాశం మీరే తెచ్చుకున్న వారు అవుతారనమాట. మంచిగా ఉన్న జీవితం మీకు మీరుగా తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితం అనేది ఒక్కొక్కసారిగా చెప్పలేనటువంటి పరిస్థితులు చేజారిపోతున్నటువంటి చేసేటువంటి పనిలో మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున కనిపిస్తూ ఉంటుంది. ఒక దేవతని చెప్పుకున్నాం కదా, మరి ఆ దేవత మరెవరో కాదండి, మీ ఇంటి దేవత. మీకు తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఆ దేవత మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి మన పూర్వీకులను మన తాత ముత్తాతల నాటి నుండి పూజించినటువంటి దేవత కాబట్టి ఆమె అనుగ్రహం అనేది తప్పకుండా మీరు పూజించలేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలాగా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనం మర్చిపోయినా కూడా మనల్ని ఆ దేవత ఎప్పుడు కూడా మర్చిపోదండి. అంటే ఏదైనా కానీ మన పెద్దవాళ్ళని కానీ కావచ్చు కనిపెట్టుకొని, ఒకవేళ వాళ్ళు ఏదైనా కానీ చేసుకుంటున్న వాళ్ళని కనిపెట్టుకొని ఉంటాం కాబట్టి, నా బిడ్డలు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం కాబట్టి మన బిడ్డల మీద మన సంతానం పట్ల మన పెద్దవాళ్ళు ఎంతటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఉంటుందో, మన ఇంటి దైవం పట్ల కూడా మనకు ఆ భగవంతుడు, ఆ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో వారికి మనపై అంతే ప్రేమ వాత్సల్యం ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమాభిమానాలు మన పూర్వీకుల నాటి నుండి చేస్తున్నటువంటి పూజలు ఇవన్నీ కూడా వారు స్వీకరించి ఉంటారు కాబట్టి వారి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. కాకపోతే మనం మర్చిపోయినటువంటి అనేక రకాలుగా సూచనలు తెలియజేస్తూ ఉంటారండి. కాబట్టి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకొని కులదేవతను ఆరాధించడం చూడండి. తెలియకుండా మీపై తప్పకుండా ఆమె అనుగ్రహం కురిపిస్తుందని తప్పకుండా తెలుసుకోండి. అలాగే పూజించండి. ఎప్పుడు కూడా కేవలం తెలుసుకొని ఆమె నామస్మరణ చేసిన మీ జీవితంలో అనేది పూర్తిగా మంచి జరుగుతుందండి. ఆటంకాలు మనలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఆమె అనుగ్రహం మీకు తప్పకుండా దక్కిందని, అష్టైశ్వర్యాలు అనారోగ్యాలు ఏవైనా సరే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యాలు బాగుంటాయన్నమాట. ఆ కులదేవత మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అన్ని అడ్డంకులను మీ నుండి దూరం చేస్తుంది, మీరు తోడుగా ఉంటుంది. కాబట్టి కులదేవతను ఎప్పుడు కూడా విస్మరించకూడదు. అయితే మీ కులదేవతను ప్రార్థించడం ఈ రోజు నుండి మొదలుపెట్టి చూడండి. తెలుసుకుని ఒకసారి ఆ పనులన్నీ కూడా, మీరు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సజావుగా ఒక్కొక్కటి సాగించడం చేస్తారనమాట. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడడం చూస్తారనమాట. ముఖ్యంగా మనశ్శాంతి లేకపోవడం, ఎంత సంపాదించినా అది వేస్ట్ కదండి. కాబట్టి ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సకాలంలో అన్ని పనులను పూర్తి చేసేందుకు ఎన్నో రకాలుగా మీరు కష్టపడుతున్నటువంటి మీ నీతి నిజాయితీ మిమ్మల్ని అన్ని విధాలుగా శ్రీరామ రక్షగా కాపాడుతూ ఉన్నప్పటికీ కులదేవత ఆరాధన విస్మరించడం వల్ల కొన్ని విషయాల్లో మీరు వెనుకబాటుతనంగా ఉన్నారు. కాబట్టి అన్యాయం జరుగుతున్నా కూడా మీకు పెద్దగా నచ్చదండి. అక్కడ నిలదీసి అడుగుతారు, అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచనలు ఉండి పైకి నవ్వుతూ ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటారు. లోపల ఎంత బాధలు ఉన్నా కూడా పైకి మాత్రం చూసేందుకు సున్నితమైనటువంటి మనసు, ప్రశాంతంగా కనిపిస్తారన్నమాట. అప్పటికప్పుడే కోపం వస్తే సీరియస్ అయిపోతారు, కానీ లోపల మాత్రం ఏమి దాచుకోరండి. ఒకసారి గాయపడితే మరలా అతుక్కోదు. అలా మీకు ఏదైనా మనసు గాయపడితే మరీ తిరిగి అతుక్కోవడం చాలా కష్టం. ఇన్ని కష్టాలు బాధలు చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా రేపటి రోజున ప్రయాణాల విషయంలో అనుకూలమైనటువంటి ప్రయాణాలు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటున్నాయి. అలాగే అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీకు దగ్గరగా అనుకూలంగా మంచిగా ఏదైనా కానీ పొందాలని చెప్పి అనుకుంటున్నటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోతుందన్నమాట. లాభం ₹1 మనం ఇంట్లో ₹1 చూడవచ్చు అని ఆఖరికి చివరికి వచ్చేటువంటి సమయం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. అటువంటివన్నీ కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా మీకైతే లాభం వచ్చేందుకు ఆస్కారం కనిపిస్తుంది. అలాగే మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయండి. మీకు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా కూడా ఉంటుందండి. అలాగే శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దండి. శివుడిని నామస్మరణ చేసుకోవడం వల్ల, శివుడిని ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో సకల శుభాలు కలుగుతాయని తప్పకుండా మీరు తెలుసుకోండి. అలాగే ఈ సింహరాశి వారు తప్పకుండా పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఏమిటంటే కనుక, కార్తీక మాసంలో తప్పకుండా మీరు మారేడు ఆకుపై దీపం వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. వీలైతే రోజు వెలిగించండి, లేకపోతే కార్తీక పౌర్ణమి రోజైనా సరే కనీసం మారేడు ఆకుపై దీపాన్ని వెలిగించండి. మీకు ఈ వీడియో మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం కూడా చేయండి.
ఈ సింహరాశి వారు ఎవరైనా సరే అండి, తప్పకుండా నేను చెప్పినటువంటి పరిహారాలు అన్నీ పాటించుకుంటూ ఉంటే కనుక మీ జీవితంలో చాలా ముందుకెళ్తారనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.